ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చలో విల్ స్టార్ట్. నీ తల్లిదండ్రులు నిన్ను మర్చును కానీ నేను నిన్ను మరవజాలను. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ యాక్చువల్లీ. ఉండదు, తల్లిదండ్రులు మర్చిపోవడమే అసాధ్యము, అది సాధ్యము కాదు. కానీ ఇప్పుడు అది కూడా జరుగుతుంది. లోకంలో తల్లి మర్చిపోతుంది, తండ్రి మర్చిపోతున్నారు. సో వాళ్ళు మర్చిపోయినా కూడా నేను నిన్ను మరవను అంటున్నాడు. సో దేవుడు అందుకే అనాథ శరణాలను పెట్టి వాళ్ళను అనాథ పిల్లల్ని కాచుతున్నాడు, కాపాడుతున్నాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. సో వృద్ధాశ్రమాలను పెడుతున్నాడు. సో వాళ్ళు పెంచుతున్నారు, పోషిస్తున్నారు. సో అందుకే గుర్తు పెట్టుకోండి, ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు వదిలేసినా, ఎవరు వదిలేకపోయినా దేవుడు మాత్రం మనల్ని విరువడు, మనల్ని ఎడబాయడు. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో వేసింది నేనే అంటున్నాడు. ఆ తల్లి గర్భం నుంచి బయటికి తీసింది నేనే అంటున్నాడు. నారు పోసిన వాడిని నేనే, నీరు పోయక మానుతానా అంటాడు. ఎందుకంటే ఆయన చిత్తము మనం భూలోకానికి రావడము. సో ఆ తల్లిని, ఆ తండ్రిని రెస్పాన్సిబిలిటీగా పెట్టాడు, ఒక బాధ్యతగా పెంచి పోషించమని బాధ్యతగా పెట్టాడు. అలాంటి బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేర్చకపోయినా, సక్రమంగా నిర్వర్తించకపోయినా కూడా దేవుడు మాత్రము తన బాధ్యత మాత్రం తనను ఎప్పుడు కూడా మర్చిపోడు. మన దేవుడు తన బాధ్యతను మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు. మన 100 తప్పులు, 100 పొరపాట్లు, 100 పాపాలు, 100 దోషాలు చేసినా కూడా మనల్ని హక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆ తండ్రికి ఉన్న గుణము ఆయన్ని మన తల్లిదండ్రులకు ఇచ్చాడు. తండ్రికి ఉన్న గుణము ఆయన దగ్గర నుంచి వచ్చిందే, తల్లికి ఉన్న గుణం ఆయన దగ్గర నుంచి వచ్చిందే, సహోదరుడికి ఉండాల్సిన గుణము ఆయన దగ్గర నుంచి వచ్చిందే, ఒక స్నేహితుడికి ఉండాల్సిన గుణము ఆయన దగ్గరకు వచ్చిందే. అందుకే నీ దేవుడిని నువ్వు అన్ని రకాలుగా చూసుకో. ఒక స్నేహితుడిగా చూసుకో, ఒక తల్లిలాగా చూసుకో, ఒక తండ్రిలాగా చూసుకో, ఒక అన్నలాగా చూసుకో నీ దేవుణ్ణి. అందుకే యేసయ్యను అన్ని రకాలుగా నువ్వు చూసుకో. సో అప్పుడు నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు, ఇంకా లోతుగా తెలుసుకొని దేవుణ్ణి. నేను చెప్తున్నా కదా, ఈ భూలోకానికి మనం అందరం వచ్చింది యేసయ్యను తెలుసుకోవడానికే వచ్చాము. మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఒక తల్లిగా ఒక బాధ్యత, ఒక తండ్రిగా ఒక బాధ్యత, ఒక ఉద్యోగస్తుడిగా ఒక బాధ్యతగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా కొన్ని బాధ్యతలు దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలను నెరవేర్చి యేసయ్యను తెలుసుకొని మన నీతిని, మన పరిశుద్ధతను కాపాడుకొని మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే మన బాధ్యత. కాబట్టి నీ తల్లి నిన్ను మరచిన, నీ తండ్రి నిన్ను విడిచిన, కానీ నేను నిన్ను ఎప్పటికీ మరవజాలను అని దేవుడు మనందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాడు. మరవడండి, మీరు భయపడకండి, ఏ విషయంలో బాధపడకండి. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, వదిలేసి వెళ్తారు, వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకంటే నిన్ను దేవుడికి దగ్గరగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు ఇయ్యాల్సిన సమయం ఇచ్చేశాడు. ఆయనతో గడపాల్సిన సమయాన్ని ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నాడు. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావా, నాతో సమయాన్ని ఎప్పుడు పాటిస్తావా, నాతో సమయాన్ని ఎప్పుడుగా గడుపుతావా అని ఆయన ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నాడు. కానీ ఇప్పుడు అందుకే నీకు మనుషులు చుట్టూగా ఉన్నప్పుడు నీకు దేవుడి విలువ తెలియదు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మన లైఫ్ లోంచి తల్లిని దూరం చేయొచ్చు, తండ్రిని దూరం చేయొచ్చు, అన్నదమ్ములను దూరం చేయొచ్చు, బంధువులను, స్నేహితులను దూరం చేయొచ్చు. ఎందుకంటే ఆయనకు దగ్గరగా చేసుకోవాలని. మన చుట్టూ అందరూ మనుషులు ఉన్నారు, మన చుట్టూ అందరి ప్రేమ ఉంది, కానీ మనము దేవుడి ప్రేమను గుర్తించలేము, అందరి ప్రేమ మనకు దగ్గరగా ఉన్నప్పుడు. అందుకే ఎవరు విడిచినా, ఎవరి మర్చినా కూడా నేను నిన్ను మరవజాలను అంటున్నాడు. యోషయ్య 49వ అధ్యాయం 14వ వచనము. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. సో మనం అందరం అనుకుంటాము, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. అస్సలు అనుకోవద్దండి అలా. నీ కష్టాలు ఉన్నాయని దేవుడు విడిచిపెట్టాడు, నీకు బాధలు ఉన్నాయని దేవుడు మర్చిపోయాడు, లేకపోతే నిన్ను అందరూ వదిలేశారు, అందుకే దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, అందుకే వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా అనుకోవద్దు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది లేకపోయినా కూడా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి, అబ్బా జాన్ అంటారు, అబ్బా ఫాదర్ అంటారు. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకానికి రావాలని మనము కోరుకోలేదు ఎప్పుడు కూడా. దేవుడు పంపిస్తేనే మనం ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనకు ఒక చిత్తం ఉంది కాబట్టే భూలోకానికి వచ్చాము, ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టే భూలోకానికి వచ్చావు. ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే, ఈ భూలోకంలో నుంచి మనల్ని తీసుకెళ్లేది ఆయనే. కాబట్టి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ భూలోకం నుంచి తుది శ్వాస వరకు మనల్ని అలాగా పెంచుతాడు, పోషిస్తాడు. అందుకే మీరందరూ కూడా ఒకటే గుర్తు తెచ్చుకోండి, దేవుడికి దగ్గర కండి. మీరందరూ కూడా దేవుడి మీద ప్రేమను పెంచుకోండి, దేవుడి మీద ఆప్యాయతను పెంచుకోండి, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోండి, దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుకోండి.
సో దట్ ఈస్ ద ఫస్ట్ గోల్ మనందరిది కూడా. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. అందుకే మొట్టమొదట మనం ఆయనను ప్రేమిద్దాము, మొట్టమొదట ఆయనను మనము ఆరాధిద్దాము, మొట్టమొదట ఆయనను స్తుతిద్దాము, మొట్టమొదటగా ఆయనకు విలువ ఇద్దాము. తర్వాత అందరికీ విలువిద్దాం. తల్లికి, తండ్రికి, భార్యకు, పిల్లలకు, అన్నకు, తమ్ముడికి, అందరికీ విలువిస్తాము. కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మనం దేవుడికే ఇద్దాము. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోడు, విడిచిపెట్టడు. కొన్ని సందర్భాల్లో మనకంటే ముందుగాలు మన పేరెంట్స్ చనిపోతుంటా అంటారు. వాళ్ళు విడిచిపోవచ్చు అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు విడిచిపోయడం అన్నట్టే కదా అండి, వాళ్ళు వదిలేసిపోయినట్టే కదా అండి. సో కొన్ని సందర్భాల్లో మన పిల్లలు వాళ్ళ పెళ్లిలై వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు దూరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో భర్త ముందుగా చనిపోవచ్చు, భార్య ముందుగా చనిపోవచ్చు. సో చెప్పలేము ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నిన్ను ఓడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. ఆయన పెంచుతుంటా అంటాడు, పోషిస్తుంటా అంటాడు. అందుకే యు ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడండి, ఏ మనుషుల మీద ఆధారపడద్దు. ఏ తల్లి మీద, తండ్రి మీద, అన్న మీద, అక్క మీద, చెల్లె మీద, ఎవరి మీద ఆధారపడకండి. దేవుడి మీదనే ఆధారపడండి. ఎందుకంటే మనం వచ్చింది దేవుడి దగ్గర నుంచి, మనం పోయేది దేవుడి దగ్గరికే. కాబట్టి ఈ రాకపోకల సమయంలో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి మర్చి ఉన్నాడా అనుకొనుచున్నది. సో మర్చిపోడండి. అలా మీరెవ్వరు కూడా అనుకోవద్దు దేవుడిని. సో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మర్చున. చూసారండి, ఒక స్త్రీ అప్పుడే పుట్టిన బాబు ఉంటుండు, పాప ఉంటున్నారు. సో గర్భంలో పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తనను చంటి పిల్లను మర్చున. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నదండి, తనకు ఇప్పుడే డెలివరీ అయింది. ఎలా చక్కగా చూసుకుంటుందండి. సో పాలిస్తుంటా అంటది, మంచిగా డైపర్ చేంజ్ చేస్తుంటా అంటది. లేకపోతే ప్రతి క్షణము ధ్యాస, అయ్యో పాలు తాగిందా, లేకపోతే పడుకుందా లేదా అని ధ్యాస ఉంటుంది ఆ చంటి పిల్లల మీద. ఉంటది కదా అండి, ప్రతి ఒక్క తల్లికి కూడా చంటి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది. సో వాళ్ళు చంటి పిల్లను మర్చున, వారైనా మర్చురు గాని నేను నిన్ను మరవను. చూసారా అండి, ఆ చంటి పిల్లను ఆ తల్లి మరవడమే అసాధ్యము. ఎంతసేపు తుడిచిందే తుడుస్తుంది. పాపం బిడ్డను ఎలా గాజు బొమ్మలాగా చూసుకుంటది తల్లి. మంచి టైంకి మిల్క్ గంటకు పాలు పడుతుంటా అంటది అప్పుడే పుట్టిన బిడ్డకు. ఎప్పుడు కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఊకే డైపర్ చేంజ్ చేయడం, ఒళ్ళు తుడవడం చేస్తుంటా అంటది. మంచి పడుకోబెడుతుంటా అంటది, ఉయ్యాలలో వేసి పెడుతుంటా. రాత్రి మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ ఆహారం ఇస్తుంటా, పాలు పడుతుంటా అంటది. మళ్ళీ పడుకోకపోతే జో కొడుతుంటా అంటది. సో ఆ తల్లి మరవడమే అసాధ్యము. ఒకవేళ తల్లి కూడా మర్చిపోయిందా, అయితే నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. చూసారండి, ఎంత గొప్ప వచనం అండి. సో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరవదు. 100% మరవదు. ఒకవేళ మరిచిపోయినా కూడా నేను నిన్ను మరవను అంటున్నాడు. మేబీ ఆ స్త్రీ ఇంటి పనిలో బిజీగా ఉండొచ్చు, వంట పనిలో బిజీగా ఉండొచ్చు. ఆ 2 నిమిషాలు, ఆ 2 గంటలో తలంపులో నుంచి రాకపోవచ్చు. కానీ మన దేవుడి తలంపులో నుంచి మనం అస్సలు కూడా వెళ్ళమండి. సో మనందరం కూడా దేవుడి తలంపులలో ఉన్నాము, దేవుడి ఆలోచనలో ఉన్నాము. క్షణము మన గురించి ఆలోచిస్తాడు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మిల్లీ సెకండ్ మన మీదనే ధ్యాస ఉంటుందండి. ఇప్పుడు మన తల్లి కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించకపోవచ్చు. మన తల్లి కూడా కొన్ని సందర్భాల్లో ఆదరించకపోవచ్చు. ఆ తల్లి కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎంతమంది లేరండి, పుట్టగానే బిడ్డను వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు, చెత్త బుట్టలో వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు, ఆ రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు, ఆ బస్ స్టాండ్ లో, ఆ రైల్వే స్టేషన్ లో ఆ కన్న బిడ్డను వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు. అయినా కూడా దేవుడు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అనాథాశ్రమాల్లో చేర్చి అనాథాశ్రమాల ద్వారా బిడ్డలందరినీ పెంచి పోషిస్తున్నాడు. చూసారా అండి, అలాంటి తల్లి మరిచిపోయినా కూడా నేను నిన్ను జాలను అంటున్నాడు. ఇక నా వల్ల కాదు అంటున్నాడు. నేను నిన్ను మరవడం నా వల్ల కాదు అంటున్నాడు దేవుడు. సో వాళ్ళైనా మరుస్తారు, నీ తల్లైనా మరవచ్చు, నీ తండ్రైనా మరవచ్చు, కానీ నేను మాత్రం మరవడం నా వల్ల కాదు, నిన్ను మరవను అంటున్నాడు. సో అర్థమవుతుందా అండి. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. సో అందుకే యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్, ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్. దేవుడి మీద ఆధారపడండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడి మీద మీరు ఇష్టాన్ని పెంచుకోండి, దేవుడి మీద పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించండి. అప్పుడు మీరు దేవుడి యొక్క ప్రత్యక్షతను ఇంకా చూస్తారు. సో మీరు పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి, దేవుడి మీద సత్సంబంధం ఉండాలి, అపారమైన ప్రేమ ఉండాలి, అమితమైన నమ్మకం ఉండాలి దేవుడి మీద. అప్పుడే మనము ఈ జీవిత పోరాటంలో సాధించగలుగుతాము. సో చాలా మంది చూడండి, చంటి బిడ్డలు వాళ్ళు పడుకోబెట్టి ఆ గంట సేపు పడుకుంది కదా అని ఇంటి పని మీద ధ్యాసకి వెళ్తారు.
సో వంట పని మీద ధ్యాస వెళ్తారు. లేకపోతే ఆ యొక్క బయటికి వెళ్ళేది ఉంది తీసుకురావాలని ధ్యాస పోతుంటది. కానీ పిల్లల మీద ఆ గంట సేపు కూడా ధ్యాస ఉండదు. కానీ దేవుడి మాత్రము ఎవ్రీ 1 అవర్ కూడా మన మీద ధ్యాస ఉంటుందండి. ఎవ్రీ మిల్లీ సెకండ్ కూడా మన మీద ధ్యాస ఉంటది. ఆయన తలంపులో మనం ఉన్నాము. ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. ఆయన యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాము. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఎప్పుడు ఎక్కడి వరకు ఉన్నాం తెలుసా? ఎవ్రీ మిల్లీ సెకండ్ ఉన్నామండి మనము. ఎవ్రీ సెకండ్ మనం ఆయన ధ్యాసలోనే ఉన్నాము. అందుకే చూడండి చాలా గొప్ప వచనం ఇది. ఎందుకంటే తల్లిని తండ్రిని సృష్టించింది ఆయనే. ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది ఆయనే. ఒక తల్లిగా ఒక బాధ్యత, ఒక తండ్రిగా ఒక బాధ్యతగా ఇచ్చింది ఆయనే. ఇప్పుడు మన పిల్లలు కూడా మనము తల్లిదండ్రులు కాకముందుకే మనకంటే ముందు తల్లి అయిన తండ్రి అయినా యేసయ్యనే మన పిల్లలకు. మన తల్లిదండ్రులకు కూడా ఆయనే తల్లి అయిన తండ్రి అయినా, మనకైనా తల్లి అయిన తండ్రి అయినా ఆయననే. సో ఎవ్వరు మర్చిపోయినా కూడా ఆ వరస్ట్ కేసులో తల్లి మర్చిపోయినా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం ఆఫీస్‌కి వెళ్తాము. ఒక 2, 3 గంటలు బిజీగా ఉన్నామనుకో, మన పిల్లల మీద ధ్యాస రాకపోవచ్చు. ఆ 2, 3 గంటలు మనకు ఆ ఉద్యోగం మీద ధ్యాస ఉండొచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆ 2, 3 గంటలలో కూడా మన మీదనే ధ్యాస పెట్టుకుంటాడు. ఒక్క సెకను కూడా మనల్ని వదిలిపెట్టాడు. ఒక్క సెకను కూడా ఆయన తలంపుల నుంచి మనల్ని వదిలిపెట్టాడు. ఆయన తలంపుల నుంచి, ఆయన ప్రణాళికల నుంచి వదిలిపెట్టాడండి. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం లైఫ్‌లో మరణించే వరకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. అందరి మనుషులు ఒకేలాగా ఉండరు. మనుషులు మారుతుంటా అంటారు. పరిస్థితులు మారుతుంటా ఉంటాయి. సమస్యలు మారిన కొద్దీ కాలాన్ని బట్టి, సమయాలను బట్టి మనుషులు రిలేషన్స్ అన్ని కూడా మారుతా ఉంటాయి. కానీ మన దేవుడు మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నిన్ను ఆదరించాడు, ఈ రోజు నిన్ను ఆదరించాడు, రేపు కూడా ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన మార్చే గుణము కాదు. మనుషులైతే పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, సమయాలను బట్టి మన మనుషులు మారొచ్చు. కానీ మన దేవుడు మాత్రం ఎప్పుడు ఎన్ని పరిస్థితులు మారినా, ఎంత సిచ్యువేషన్ మన వరస్ట్ ఉన్నా, ఆయన మాత్రం మన పట్ల చూపించే కృప మారదు. ఆయన మన పట్ల ప్రేమించే ఆ ప్రేమ మారదు అండి. సో ఇదొకటి మాత్రం మీరు గ్రహించాల్సిన విషయము. సో అందుకే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో నీ దేవుడి దగ్గరికి రా. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుణ్ణి ఆరాధించు. ఆయన నీతో కోరుకునేది సత్సంబంధం అండి. నీతో కోరుకునేది ఆయన రిలేషన్షిప్ కోరుకుంటున్నాడు, డీపర్ రిలేషన్షిప్ కోరుకుంటున్నాడు. అంతేకాని నీ దశమ భాగమో, నీ బంగారమో, నీ వస్త్రాలను, లేకపోతే నీ కానుకలను కాదు ఆయన కోరుకునేది. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. మనందరి హృదయంలో ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ కోరుకుంటున్నాడు. మనందరికీ ఆయన మీద నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మీద ఆయనను నమ్మాలని కోరుకుంటున్నాడు. ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఆయన మీద విశ్వసించాలని కోరుకుంటున్నాడు. ఆయనకు దగ్గర కావాలని కోరుకుంటున్నాడు. ఆయనలో ఏకం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా నడవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశానుసారంగా నడవాలని కోరుకుంటున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే తప్పు చెప్పొచ్చు, మనకు తప్పుడు సలహాలు ఇవ్వచ్చు, తల్లిదండ్రులే తప్పుడు మార్గంలో నడిపించవచ్చు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు సలహాలు ఇవ్వడు, తప్పుడు మార్గంలో నడిపించాడు. మనల్ని ప్రేమతో పెంచే దేవుడు ఉన్నాడంటే మన దేవుడు మాత్రమే. ఇప్పుడు తల్లి కూడా కొంతమందితో నువ్వు వద్దు, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు మనకు శత్రులు, వీళ్ళకు మన శత్రులు అని కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనకు నూరిపోస్తుంటా అంటారు. నెగిటివ్ మైండ్ సెట్ నూరిపోస్తుంటా అంటాడు. కానీ మన దేవుడు నువ్వు అందరినీ ప్రేమించు అన్నాడు, నిన్ను అందరినీ క్షమించమని చెప్పాడు. సో చూసారా, మన తల్లిదండ్రులు కూడా చెప్పారు అలాంటి విషయాలు. నువ్వు అందరినీ ప్రేమించు అని ఎవరు చెప్పరు. నువ్వు అందరికీ గౌరవించమని ఎవరికి చెప్పరు. నువ్వు అందరినీ కూడా క్షమించమని ఎవరు చెప్పరు. ఏ తల్లిదండ్రులు చెప్పరు. కానీ మన తండ్రి, పరలోకపు తల్లి మనకు చెప్పాడు. చూసారా, ఎందుకు చెప్పాడు? నువ్వంటే కన్సర్న్ కాబట్టి, నువ్వంటే ఇష్టము కాబట్టి, ఆయనలో ఉన్న గుణాలను నీకు ఇచ్చాడు. ఆ గుణముతో నిన్ను పెంచాలని చూస్తున్నాడు. సో అర్థమైందా? ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి రాంగ్ గైడెన్స్ ఇచ్చినా కూడా నీ దేవుడు మాత్రం నీకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడు. నీ తల్లి, నీ తండ్రి నిన్ను కరుణించకపోయినా నీ దేవుడు మాత్రం కరుణించకుండా ఉండడు. నీ తల్లి, తండ్రి నిన్ను దయ చూపించకపోయినా మన దేవుడు మాత్రం దయ చూపించకుండా మాత్రము ఉండడండి. సో ఇది మాత్రం మన అందరము కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూసారండి, వాళ్ళైనా మరచును గాని నేను నిన్ను మరవను. ఎంత బ్యూటిఫుల్ ఉందండి ఈ వాక్యం, ఎంత బాగుందండి. ఎందుకంటే ఏ పిల్లలైనా కష్టం వస్తే తన తల్లికి, తన తండ్రికి చెప్పుకుంటారు. ఇప్పుడు అన్నతమ్ముల ద్వారా కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటాడు, తండ్రికి కష్టం వస్తే తల్లికి చెప్పుకుంటారు. ఇక తల్లి దగ్గర కూడా నీకు సొల్యూషన్ లేదు, తల్లి మీద కూడా నీకు నమ్మకం లేదా? అయితే నన్ను నమ్ము, నా మీద నమ్మకం పెట్టుకో అంటున్నాడు.
దేవుడు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో కాలం మారిపోయింది. తల్లి గుణం పోయింది చాలా మందిలో కూడా. కొంతమందిలో ఉంది. కొంతమందిలో తల్లి గుణం పోయింది. తల్లిదండ్రులే పిల్లల్ని అమ్మేస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల్ని హింస పెడుతున్నారు. తల్లిదండ్రులనే పిల్లల్ని గోసపుచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులనే పిల్లల్ని అవమానపరుస్తున్నారు. నిందలు వేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్న కాలము. తల్లిదండ్రులే వదిలేస్తున్నారు. వదిలేసి వేరే అక్రమ సంబంధాలకు పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు అక్రమ సంబంధాలకు. సో ఇలా చూసుకుంటూ పోతే దేవుడు అంటున్నాడు, వాళ్ళలాంటి గలీజ్ పనులు చేసిన, వాళ్ళలాంటి వ్యభిచార పనులు చేసిన, వాళ్ళలాంటి వదిలేసినా కూడా వాళ్లకు నువ్వు బిడ్డవు కాకపోవచ్చు. నువ్వు నాకు బిడ్డవు. వాళ్ళు నిన్ను ఏదో టైం పాస్ కి కనొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను టైం పాస్ కి పంపించలేదు భూలోకానికి అని అంటున్నాడు. అర్థమవుతుందా అండి? నిన్ను మర్వను అని నీ దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే అత్త మాట్లాడట్లేదు, మామ మాట్లాడట్లేదు, అక్క మాట్లాడట్లేదు, చెల్లె మాట్లాడట్లేదు, నాన్న పట్టించుకోవట్లేదు, తల్లి పట్టించుకోవట్లేదు. అందుకే నేను చెప్పేది ఒకటే, నువ్వు అల్టిమేట్ గా దేవుడి మీద స్టాండర్డ్ కా, దేవుడి మీద నిలబడు, దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద ఆధారం చేసుకో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరు కూడా దేవుడికి కనెక్ట్ కండి. అందుకే నేను ఎప్పుడు కూడా నా మీద మీరు ఆధారపడేలాగా చేసుకోలేను. మీ విశ్వాసం మీద మీరు ఆధారపడండి. మీరు దేవుడి మీద ఆధారపడండి, వాక్యం మీద ఆధారపడండి, మీ ప్రార్థనల మీద ఆధారపడండి. అదే మీ అందరికీ రక్షణ, అదే మీ అందరికీ ఆదరణ. ఒకరోజు మన పిల్లల్ని మనల్ని వదిలేసిపోతారు పెళ్లి చేసుకొని. ఒకరోజు మన తల్లిదండ్రులు వాళ్ళు మరణించి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరి కష్టము, ఎవరి బాధ, ఎవరి అవమానాలు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటదండి. కానీ నువ్వు దేవుడితో సత్సంబంధం పెంచుకుంటావు చూసారా, అదే నిన్ను రక్షిస్తుంది, అదే నిన్ను కాపాడుతుంది. నీ పిల్లల్ని కూడా నీకు దగ్గర కంటే ఎక్కువగా నీ దేవుడికి దగ్గరగా చెయ్యి. అర్థమవుతుందా అండి? చాలా మంది తల్లిదండ్రులకు అసూయ, దేవుడికి కూడా దగ్గరగా చేయలేరు. సో దేవుడికి దగ్గరగా చేయండి మీ పిల్లల్ని కూడా. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఉంటే దేవుడికి దగ్గరగా చేయండి. అందరం కూడా దేవుడికి కనెక్ట్ అయి ఉండాలి. మన తల్లి అయినా, మన తండ్రి అయినా, మన పిల్లలైనా, మన భార్య అయినా, మన భర్త అయినా, ఎవరైనా కూడా అందరూ కూడా దేవుడికి కనెక్ట్ అయి ఉంటే చాలా బాగుంటుంది ఆ కుటుంబము. దేవుడికి కనెక్ట్ అయి లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్. ఒక ఇంట్లో భర్త నమ్ముకుంటున్నాడు, కానీ భార్య నమ్ముకోకపోతే ప్రాబ్లము. భార్య నమ్ముకుంటుంది, భర్త మారుమనస్సు లేకపోతే ప్రాబ్లము. భార్య భర్తలు మారుమనస్సు, పిల్లలకు మారుమనస్సు లేకపోతే ప్రాబ్లము. కాబట్టి అందరూ కూడా నమ్ముకుంటే ఇంకా బాగుంటుంది ఆ కుటుంబము. సో చూసారా అండి, చంటి బిడ్డ, పుట్టిన బిడ్డనైనా కూడా తల్లి మర్చిపోతుంది, కానీ అది నేను కూడా మర్చిపోను అంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకొక మర్మము. నీకు 40 సంవత్సరాలు ఉన్నాయా, 50 సంవత్సరాలు ఉన్నాయా, 60 సంవత్సరాలు ఉన్నాయా, 70 సంవత్సరాలు ఉన్నాయా, 80 సంవత్సరాలు ఉన్నాయా, అయినా కూడా యేసయ్య దృష్టికి మనము ఎలాంటి వాళ్ళం తెలుసా? చంటి బిడ్డల లాంటి వాళ్ళమే. నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ బ్లఫింగ్ యూ. దేవుడికి ఏజ్తో సంబంధం లేదు, గుణంతో సమానం. సో మనందరు ఇప్పుడు చంటి బిడ్డలు తప్పు చేస్తే మనం కొడతామా, తిడతామా, దండిస్తామా, వాళ్ళను వదిలేస్తామా? వదిలేం కదా. అలాగే బుజ్జగించుకుంటాం, బతిలాడుకుంటాము. అలాగే మన అందరం కూడా దేవుడి దృష్టికి పసి పాలు అంటే పాలు తాగే పసి బిడ్డలాగా ఉన్నామండి. మనందరం చంటి బిడ్డలతో సమానం అండి. మనం 40 సంవత్సరాలు, 50, 60, 70, 80 సంవత్సరాలు ఉన్న మన యేసయ్యకు మాత్రము మనందరం కూడా చంటి బిడ్డలతో సమానము. అది మాత్రం మర్చిపోవద్దు. అందుకే మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు చేసినా వాటన్నిటిని కడిగి వేస్తాడు, వాటన్నిటిని తుడిచి వేస్తాడు. నువ్వు నా బిడ్డవు, నిన్ను ఎలా వదులుకుంటాను? నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ఎలా మర్చిపోతాను? నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ఎలా వదులుకుంటాను అని దేవుడు వదులుకోడండి. నిన్ను మాత్రం అస్సలు వదులుకోడు. కావాలంటే ఇక మరొకసారి పరలోకం నుంచి దిగి వచ్చి మరొకసారి నీ కోసం, నా కోసం ఆ శిలువలో మరోసారి మరణించడానికైనా ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ నీ చెయ్యి వదలడానికి మాత్రం ఆయనకు ధైర్యం చాలదు. నిజం చెప్తున్నా, మన చెయ్యి వదలడానికి ఆయనకు ధైర్యం చాలదు. మన చెయ్యి వదిలేయడానికి ఆయనకు మనస్సు చాలదు. ఆయన మనల్ని మర్చిపోవడానికి ఆయన వల్ల కానే కాదు. ఆయన మనల్ని మర్చిపోవడం వల్ల ఆయన వల్ల కానే కాదు. అదే ఆయన వల్ల కాని పని అది. ఆయనకు సమస్తము సాధ్యము, కానీ నిన్ను మర్చిపోవడం మాత్రం ఆయనకు సాధ్యము కాదు. నన్ను మర్చిపోవడం మాత్రం ఆయనకు సాధ్యము కానే కాదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆయనకు సమస్తము సాధ్యము. మళ్ళీ భూలోకాన్ని సృష్టించగలుగుతాడు, మళ్ళీ ఆకాశాన్ని సృష్టించగలుగుతాడు. కానీ మనల్ని మర్చిపోవడం అనేది ఆయన వల్ల కానే కాదు. మనల్ని వదిలేసి వెళ్ళడం ఆయన తరము కాదు, ఆయన వల్ల కానే కాదు. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే
మనందరినీ కూడా ఆయన ప్రేమను రుచి చూపిస్తున్నాడు ఈ వాక్యాల ద్వారా. నాకు ఇంపార్టెన్స్ ఏంటిదో మీరు గుర్తించండి అంటున్నాడు. నా విలువ ఏంటిదో మీరు తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. నా ప్రత్యక్షత ఏంటి, నా విలువ ఏంటిది, నీ పట్ల ఉన్న నా ప్రణాళిక ఏంటిది, నీ మీద నేను ఎంత ధ్యాస పెట్టుకొని ఉంటున్నాను, నీ మీద ఎంత సెకండ్ నీ గురించి ఆలోచిస్తున్నాను, సెకండ్ నీ గురించి మాట్లాడుకుంటున్నాను, ఆలోచించున్నాను, ఉద్దేశం కలిగి ఉన్నాను. ఒక్క మిల్లీ సెకండ్ కూడా నేను నిన్ను మర్చిపోను, ఒక్క సెకండ్ కూడా నిన్ను మర్చిపోను అని దేవుడు చెప్తున్నాడు. చూసారా అండి? మనందరం ఆయనకు చంటి పిల్లలతో సమానము. సో చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కికొని ఉన్నాను. చూసారా అండి? ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకుంటున్నాడు. నీ పాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చూసారా అండి? మనందరము నిత్యము ఆయన ఎదుటై ఉన్నాము. మన 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 బాధలు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన అవమానాలు తెలుసు, మన నిందలు తెలుసు, మన యొక్క లోపాలు తెలుసు, మన బలహీనతలు తెలుసు, మన ప్రాకారములు, మనం చేసే పనులు కూడా నిత్యము నా ఎదుటనున్నవి. సో ఈజ్ అబ్జర్వింగ్, మానిటరింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీ సెకండ్, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, నిన్ను మానిటర్ చేస్తున్నాడు, నీ మీదనే దృష్టి సాధిస్తున్నాడు, నీ మీదనే దృష్టి పెట్టుకొని ఉంటున్నాడు. ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కుకుంటున్నాడు ఈ వాక్యాల ద్వారా, ఈ తలంపుల ద్వారా. చూసారండి? నిన్ను మార్చుకుంటున్నాడు ఆయన స్వరూపంలోకి. సో అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. నీ గాడ్ ని అండర్ ఎస్టిమేట్ చేయకు. ఆయన అల్టిమేట్ లవ్ ఉంది. ఆయన ప్రేమకు ఒక పరిధులు లేవట. ఆయన ప్రేమకు ఒక లిమిటేషన్ లేదట అండి. ఆయన ప్రేమకు ఎప్పుడు కూడా లిమిటేషన్ లేదట. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో ఆయన ప్రేమ కూడా అంత విశాలంగా ఉంటుంది. నో లిమిటేషన్ ఈజ్ లవ్, అన్కండిషనల్ లవ్. ఒక పరిమితి లేని ప్రేమ ఆయనది, ఒక త్యాగంతో కూడిన ప్రేమ ఆయనది. అందుకే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకుంటున్నాను కదా, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నా, నువ్వు ఎప్పుడు నా ఎదుటనే ఉన్నావు, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు సైకిల్ ఇచ్చి పంపిస్తాము. చిన్న పిల్లలు అప్పుడే నడిచే పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నడుస్తుంటా అంటారు, లేస్తుంటా అంటారు, పడుతుంటా అంటారు. మనం ఏం చేస్తాం? దగ్గరుండి పక్క నుండి అబ్జర్వ్ చేస్తామా లేదా? పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళకు ఒక చిన్న సైకిల్ కొనిచ్చాము, ఫస్ట్ టైం ఆ సైకిల్ నడిపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? పక్కనే ఉండి నడుస్తామా లేమా? పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తామా లేదా? సో మన దేవుడు కూడా పక్కనే ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, మన పక్కనే ఉండి ఆయన నడిపిస్తాడు. అంతేకాని వాళ్ళు నడుస్తుంటే మనం ఎలాగా చూస్తున్నామో దేవుడు కూడా మన నడకను, మన నడవడికను కూడా చూస్తుంటా అంటాడు. మనకైనా తప్పులు పొరపాటు చేస్తే చెక్కుతుంటా అంటాడు, మనల్ని మార్చుకుంటుంటా అంటాడు. కానీ మనల్ని వదిలేసే దేవుడు కానే కాదు. కాబట్టి చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను. చూసారా అండి? మనందరం ఆయన అరచేతిలో ఉన్నామట. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏ రీజన్ ఉంది నీకు నీ దేవుడు మర్చిపోయాడని అనడానికి? ఏ కారణం ఉంది నీ దేవుడు నిన్ను వదిలేశాడని నమ్మడానికి? ఈ వాక్యం స్ప్రెడ్ చేయండి అందరికీ కూడా. నీ తల్లికి, నీ తండ్రికి, అందరికీ వినిపించండి. మనందరం కూడా ఆయన మీద ఆధారపడాలి. మనందరం ఒకరి మీద ఒక ఆధారపడడం కాదు. నా తల్లైనా నా తండ్రి అయినా, మన పిల్లలైనా, మనమైనా, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన అందరం కూడా ఆయనకు కనెక్ట్ అయి ఉండాలి, ఆయన మీదనే ఆధారపడాలి. మీ పిల్లల్ని కూడా మీకు దగ్గర కాదండి, దేవుడికి దగ్గరగా చేయండి. ఎందుకంటే నీకు పిల్లలు కాకముందుకు ఆయన దేవుడికి పిల్లలు. వాళ్ళు మన పిల్లలు కూడా దేవుడికి పిల్లలు, తర్వాత మనకు పిల్లలు అయ్యాము. సో అర్థమవుతుందా? నీ పాకారంలో నిత్యము నా ఎదుటనున్నవి. సో అరచేతుల మీద చెక్కుకుంటున్నాడు. చూసారా ఎంత గొప్ప వచనాలండి, ఎంత గొప్ప వచనాలు. చంటి బిడ్డను తల్లైన మార్చున కానీ నేను మాత్రం మర్వను అంటున్నాడు. ఎంత గొప్ప వచనము, ఎంత గొప్ప వచనము. అందుకే యు నీడ్ టు నో యువర్ గాడ్. నీ దేవుడి యొక్క గుణాన్ని తెలుసుకో. నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన గుణాన్ని తెలుసుకున్నాను, ఆయన స్వభావాన్ని తెలుసుకున్నాను, ఆయన లక్షణాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు మనం కూడా ఒక మనిషి కనపడ్డాడు అనుకోండి, మనం ఆ మనిషి యొక్క గుణం ఏంటిది, మాట తీరేంటిది, ఆలోచన ఏంటిదో తెలుసుకుంటాము. అలాగే యు నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్ మోర్ అండ్ మోర్. నీ దేవుడి గురించి అత్యధికంగా నువ్వు తెలుసుకో. అప్పుడు నీకు నీ దేవుడి యొక్క గొప్పతనం ఏంటిదో నీకు బయలుపడుతుంది. అర్థమవుతుందా? అందుకే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని ఇక దేవుడు మర్చిపోయాడని అనుకోకు. నీ ప్రార్థనకు సమాధానం రాలేదని దేవుడు మర్చిపోయాడని, వదిలేశాడని మాత్రం అనుకోకు. నిన్ను చెక్కుకుంటున్న దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, ఇంకా ఎవరు నిన్ను కాపాడుకుంటాడు? దేవుడు కాక ఇంకెవరిని ఎవరు కాపాడుతారు? సో నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. సో కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. చూసారా అండి? మన దేవుడే మనకు వెలుగు, ఈజ్ అవర్ లైట్. అది
మనకు లైట్ ఆయనే, మనకు వెలుగు. వెలుగు అంటే ఏంటి? సాదృశ్యము మంచితనము, వెలుగుకి సాదృశ్యము జీవము, వెలుగుకి సాదృశ్యము పరలోకము, వెలుగుకి సాదృశ్యము సకల ఆశీర్వాదాలు. ఇవన్నీ వెలుగు. రక్షణ అయి ఉన్నాడు ఆయన, మనకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అండి. మేబీ మనం పడుకున్నాక మన తల్లిదండ్రులకు తెలియదు మనకు ఏం జరుగుతుందో అని, కానీ మనం పడుకున్నాక కూడా మనల్ని రక్షిస్తుంటా అంటాడు మన దేవుడు. సో మన తల్లిదండ్రులు కొంతవరకే మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, కానీ మన దేవుడు మాత్రము 100% మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయనే మనకు వెలుగు, ఆయనే మనకు రక్షణ. నేను ఎవరికి భయపడదును. సో మనం భయపడాల్సిందల్లా దేవుడికి మాత్రమే భయపడాలి, మన దేవుడికి మాత్రమే దైవ, ఎందుకంటే ఆయన మన తండ్రి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నుంచి మనందరము ఏసయ్య లాగా నడవాలి. ఏసయ్య ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మన ఉద్దేశాలు అలా ఉండాలి. ఏసయ్య తలంపులు ఎలా ఉన్నాయో మన తలంపులు అలాగే ఉండాలి. ఏసయ్య క్యారెక్టర్ ఎలా ఉందో, బిహేవియర్ ఎలా ఉందో మనం కూడా అలా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడి బిడ్డవు అనిపించుకుంటావు, అప్పుడే నువ్వు దేవుడి బిడ్డవు అనిపించుకుంటావు. ఆయన మన తండ్రి, మనము ఆయన బిడ్డలము. కాబట్టి తండ్రిని పోలి నడుచుకునే వాడే నిజమైన బిడ్డ, నిజమైన కుమారుడు కుమార్తె. అందుకే మనందరినీ కూడా వాక్యంతో మాట్లాడి ప్రతిరోజు ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటున్నాడు. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును? సో ఆయనే మన ప్రాణానికి దుర్గము, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన సహోదరుడు, ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన గురువు, ఆయనే మనకు సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. నీకు ఏది కావాలో అది సప్లై చేస్తున్నాడు. ఆయనే మనకు వైద్యుడు, ఆయనే మనకు సమస్తము, ఆయనే మనకు సమస్తము. అన్ని రకాలుగా నువ్వు చూసుకొని దేవుణ్ణి ఒక తండ్రిలాగా చూసుకో, తల్లిలాగా చూసుకో, అన్నలాగా చూసుకో. అంతేకాని నువ్వు ఎప్పుడు కూడా అన్న మాట్లాడట్లేదు, తమ్ముడు మాట్లాడట్లేదు, తల్లి మాట్లాడట్లేదు, నేను అవన్నీ ఫీల్ పెట్టుకోనండి. నీకు గాడ్ ఉన్నాడా? నీకు 100 మంది కంటే 1000 మంది బలగం ఉన్నదంతో సమానము. నీ బంధువులు ఉన్నంత సమానం, బలగం ఉన్నంత సమానం. అందుకే దేవుడి విషయంలో కాంప్రమైజ్ కావద్దు. నేను చెప్తున్నాను కదా, దేవుడి విషయంలో కాంప్రమైజ్ కావద్దు. నేను అస్సలు కాంప్రమైజ్ కాను. 1000 మంది ఏమనుకున్నా కూడా, నో, మై గాడ్ సెడ్ దిస్, నా దేవుడు ఇది చెప్పాడు, నేను ఇదే చేస్తాను. ఐ విల్ నెవర్ సాటిస్ఫై ఎనీ హ్యూమన్ బీయింగ్, ఐ విల్ సాటిస్ఫై మై గాడ్ ఓన్లీ. మనం దేవుని మాత్రమే సాటిస్ఫై చేయాలి. మనం దేవుడికి ఏది నచ్చుతుందో అదే చేయాలి. ఏది తినద్దో అది తినద్దు, ఏది మాట్లాడద్దో అది మాట్లాడద్దు, ఏది చెప్పొద్దో అది చెప్పొద్దు. మనుషులను మెప్పించేవాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించలేడు. సో దేవుణ్ణి మెప్పించేవాడు ఎప్పుడు కూడా మనుషులను మెప్పించలేడు. నువ్వు మనుషులను మెప్పించద్దు, దేవుని మాత్రమే మెప్పించాలి. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి, ఆయన నీ కన్న తల్లి, ఆయనను నడిచి పోల్చుకో. నీ కన్న తల్లి తండ్రులు కూడా నీకు తప్పుడు సలహాలు ఇవ్వచ్చు, తప్పుడు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, తప్పుడుగా నీకు ఫీడింగ్ ఇవ్వచ్చు, నెగిటివ్ గా ఫీడింగ్ ఇవ్వచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వలేదే. వాక్యం చదవండి, నువ్వు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. ఇంత మంచి వాక్యాలు మన తల్లిదండ్రులు కూడా చెప్పరు మనకు, మనం కూడా మన పిల్లలకు చెప్పాము. సో వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని మనం ఇంకా వాళ్ళను చెడగొడుతుంటా అంటాం. సో మన తల్లిదండ్రులు కూడా మనల్ని కొన్ని విషయాల్లో చెడగొట్టి ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చెడగొట్టడండి. రైట్ డైరెక్షన్ ఇస్తాడు, రైట్ సలహా ఇస్తాడు, రైట్ మేనర్ ఇస్తాడు, రైట్ బిహేవియర్ ఇస్తాడు, రైట్ అటిట్యూడ్ ఇస్తాడు. కాబట్టి యెహోవాని నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చూసారా, నువ్వు దేని గురించి భయపడకు, ఎవరి గురించి భయపడకు. నీ శత్రువుల కంటే నీ దేవుడు గొప్పవాడు, నీ శత్రువుల కంటే నీ దేవుడు ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు. సో దేనికి భయపడకు నువ్వు. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయొచ్చు, బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. సో వర్షిప్ గాడ్. నీ దేవుణ్ణి పొగుడు, నీ దేవుణ్ణి ఆరాధించు, నీ దేవుణ్ణి వర్షిప్ చేయి, నీ దేవుడి మీద నమ్మకం పెట్టుకో, నీ దేవుడి మీద విశ్వాసం పెట్టుకో, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుడి మీద ఇంకా ఇంకా ఆధారపడుతూ ఉండు. ఎంత ఎక్కువగా ఆధారపడితే నువ్వు అంత ఎక్కువగా మిరాకిల్ చూస్తావండి. నువ్వు దేవుడిని ఎంత ఎక్కువగా విశ్వసిస్తే అంత ఎక్కువగా నీకు మిరాకిల్స్ జరుగుతాయండి, అంత ఎక్కువగా నీ దేవుడి యొక్క ప్రత్యక్షత చూస్తావు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము మరణించిన తర్వాత మనం వెళ్ళేది మళ్ళీ మన దేవుడి దగ్గరకే. మనం మరణించిన తర్వాత మన భర్త రారు, మన భార్య రారు, మన పిల్లలు రారు, మన తల్లిదండ్రులు రారు, ఎవరు మనతోటి రారు. కాబట్టి అలాని ఎవరిని నెగ్లెక్ట్ చేయకు. అందరికి ఇవ్వాల్సిన విలువ అందరికి ఇవ్వు. నీకు ఇవ్వాల్సిన బాధ్యత, దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత, నీ పిల్లల్ని చూసుకోవడం, నీ భార్యను నీ భర్తను చూసుకోవడం నీ బాధ్యత, అవన్నీ కూడా నెరవేర్చు. సో కానీ నువ్వు దేవుడిని మాత్రం నెగ్లెక్ట్ చేయకు, దేవుడిని మాత్రం నువ్వు అశ్రద్ధ చేయకు, దేవుడిని మాత్రం నువ్వు పూజించడము, ఆరాధించడము, స్తుతించడము మానకు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా, ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితోటి లోతైన సహవాసము కలిగి ఉండాలి, లోతైన సంబంధం కలిగి ఉండాలి. అదొక్కటే యేసయ్య మనందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, అదొక్కటే అండి.
నీ దశమ భాగం కాదు, నీ ఆఫరింగ్స్ కాదు, నీ యొక్క ఇల్లు కాదు, నీ యొక్క ల్యాండ్ కాదు, నీ యొక్క బంగారము కాదు, ఏది కాదు. నీ హృదయము ఇవ్వు ఆయనకు. నీ హృదయంలో చోటు ఇవ్వు. మేబీ ఇప్పటి వరకు నీ హృదయాన్ని తల్లిదండ్రులకు ఇచ్చి ఉండొచ్చు, నువ్వు మోసపోయావు. అన్నదమ్ములకు ఇచ్చి ఉండొచ్చు, మోసపోయావు. బంధువులను నమ్మావు, మోసపోయావు. అలాగే స్నేహితులను నమ్మావు, మోసపోయావు. నువ్వు మనిషిని నమ్మిన ప్రతిసారి నువ్వు మోసపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతిసారి మాత్రం నువ్వు మోసపోవు. మోసం చేయడం ఆయనే. నువ్వెంతగా నమ్ముతావో అంతగా నిన్ను ఆదరిస్తాడు. నువ్వెంతగా నమ్ముతావో అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు. ఆయన ఎప్పుడు కూడా వ్యర్థం చేయడు. మనుషులను నమ్మి నువ్వు మోసపోయావు. మనుషులను నమ్మి నువ్వు నమ్మిన ప్రతిసారి అన్యాయస్తురాలయ్యావు. కానీ దేవుణ్ణి నమ్మి చూడు, ఒక్కోసారి నువ్వు అన్యాయస్తురాలివి కావు. నువ్వు దేవుణ్ణి నమ్మి చూడు, ఒక్కోసారి నువ్వు మోసగత్తెవు కాదు. నువ్వు మోసపోవు ఆయన చేతిలో. ఎందుకంటే ఆయన గుణం లేదండి. మనిషి గుణంలో ఆ తల్లి అయినా తండ్రి అయినా కూడా మోసం చేయొచ్చు, కానీ మన పరలోకపు తండ్రి మాత్రం మోసం చేయడు. ఆయన గుణం లేదండి. మన తల్లిదండ్రుల్లో ఉంటది ఖచ్చితంగా గుణము. తల్లిదండ్రుల్లో కూడా మోసం చేసే గుణం ఉండొచ్చు, అన్యాయం చేసే గుణం ఉండొచ్చు. మనం లేనప్పుడే మన తల్లిదండ్రులు మన గురించి వెనకాల చెడుగా మాట్లాడొచ్చు, మనల్ని తిట్టొచ్చు, మనల్ని శపించొచ్చు, మనల్ని ఆడిపోసుకోవచ్చు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన దేవుళ్ళో మాత్రము శపించే గుణము లేదు, ఆశీర్వదించే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, కానీ ద్వేషించే గుణము లేదు. మన పరలోకపు తండ్రిలో యేసయ్య లోపల ఆదరించే గుణం ఉంది, సహాయం చేసే గుణం ఉంది, హెచ్చించే గుణం ఉంది. కానీ నిన్ను ద్వేషించి, నిన్ను శపించి, నీ గురించి చెడుగా మాట్లాడి, చెడుగా ఆలోచించే గుణము మాత్రం ఆయన లోపల లేదండి. మన గురించి 0.1% కూడా చెడుగా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడే అండి. సో మన గురించి, మన అన్నదమ్ములే మన గురించి వెనకాల మాట్లాడొచ్చు, అక్క చెల్లెలు మన గురించి వెనకాల మాట్లాడొచ్చు, తల్లిదండ్రులు మన గురించి వెనకాల మాట్లాడొచ్చు, బంధువులు స్నేహితులు మాట్లాడొచ్చు, భార్య పిల్లలు మాట్లాడొచ్చు, భర్త పిల్లలు మాట్లాడొచ్చు. కానీ ఒక్కసారి కూడా మన గురించి వెనకాల మన దేవుడు ఏ ఒక్కరోజు కూడా ఒక్కరి దగ్గర చెడుగా మాట్లాడడు, మన గురించి చెడుగా ఆలోచించాడు, మన గురించి చెడుగా తలంపు కూడా రాదు, మన గురించి చెడు తలంపు కూడా రాదు ఆయనకు. మనల్ని విసుక్కోడు, మనల్ని కసురుకోడు, మనల్ని ఎంత తప్పులు చేసినా కూడా ప్రేమిస్తూనే ఉంటాడు, మార్చుకుంటూనే ఉంటాడు. అంతేకాని మనల్ని తిట్టడు, శపించాడు, ఒకరి గురించి చెడుగా మాట్లాడాడు. సో ఇవన్నీ మన తల్లిదండ్రుల్లో కూడా ఉండొచ్చు. మన మాట వినలేదంటే తల్లిదండ్రులు భోజనం కూడా పెట్టారు. అలాంటి కారణాలు కూడా ఉంటాయి. మన మాట వినలేదంటే మన గురించి చెడుగా స్ప్రెడ్ చేస్తుంటా అంటారు మన తల్లిదండ్రులే. సో అలాంటి గుణాన్ని ఉన్న తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు, కానీ ఆ గుణము నా లోపల లేదు అని అంటాడు దేవుడు. అర్థమవుతుందని ఇక్కడ నేను ఎవరి మీద కూడా నెగిటివ్ క్రియేట్ చేయట్లేదండి. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద సిచ్యువేషన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ సరౌండింగ్స్. ఆ సరౌండింగ్స్ ఇప్పుడు ఎలా వెళ్తున్నాయో చూపిస్తున్నాను. అంతేకాని నేను ఏ రిలేషన్స్ కూడా తక్కువ అనట్లేదు, ఏ రిలేషన్స్ కూడా మనం బ్రేక్ చేయాలని అనట్లేదు. సో నేను మొట్టమొదట మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. అదే చెప్తున్నాను కదా, మీరు ఇప్పటి వరకు మీ హృదయాన్ని నీ భర్తకి ఇచ్చి ఉండొచ్చు, నీకు మోసం చేసి ఉండొచ్చు, నీ భార్యకి ఇచ్చి ఉండొచ్చు, నీ మోసం చేసి ఉండొచ్చు, నీ పిల్లలకి ఇచ్చి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులకు నమ్మి ఉండొచ్చు, వాళ్ళు మోసం చేయొచ్చు. కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి చూడు, ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు. నీ మనస్సుని దేవుడికి ఇచ్చి చూడు, ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నీ యొక్క లైఫ్ ని ఆయనకి ఇచ్చి చూడు, ఆయన నిన్ను రూపుదిద్దుతాడు. ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కుకుంటాడు. నీ జీవితాన్ని ఇచ్చి చూడు, మొత్తానికి ఆయనకు సబ్మిట్ కా, సరెండర్ కా. అయ్యా ఇక పాలల్లో ముంచిన, నీళ్లలో ముంచిన నీవే నన్ను దిక్కు నాయన. అయ్యా నన్ను ఎడారి మార్గంలో తీసుకెళ్లిన, ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో తీసుకెళ్లిన ఇక నీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా నా జీవితము నీ పాదాల మీద పెడుతున్నాను తండ్రి. అయ్యా నిన్ను నేను గుడ్డిగా నమ్ముతున్నాను. అయ్యా నువ్వు నమ్ము, అలా గుడ్డిగా నమ్ము. ఆయన వమ్ము చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే కాదు. గుడ్డిగా నమ్మేవా తప్పకుండా మోసపోతావు. రాసిస్తా 100 కోట్ల బాండ్ పేపర్ మీద రాసిస్తా. మనుషులను నమ్మిన ప్రతిసారి నువ్వు మోసపోతావు, కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతిసారి మాత్రం నువ్వు మోసపోవు. రిటర్న్ గా రాసిస్తా కావాలంటే. నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ జీవితం అంతా ఆయనకి ఇచ్చేసాయి. గుడ్డిగా నమ్మేసాయా నేను, బ్లైండ్ గా నమ్మేసాయా నేను. నీ హృదయాన్ని ఆయనను అధికంగా ప్రేమించు, ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించు, ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో ప్రేమించు. మోసం పోవు. ఎందుకంటే ఆ గుణం లేదు ఆయన లోపల, ఆ లక్షణం లేదు ఆయన లోపల. సో మళ్ళీ నీ కోసం మరణించడానికి వస్తాడు, కానీ ఆయన మాత్రం నిన్ను వదులుకోడు. అర్థమవుతుందా అండి?
ఇప్పుడు ఆయన మరణించింది ఎవరి కోసం? మన కోసమే. మనం కూడా మరణించాం నిజంగా. మన పిల్లల గురించి మనం మరణిస్తామా? మన తల్లి గురించి, మన తండ్రి గురించి మరణిస్తామా? మన గురించి మన తల్లిదండ్రులు మరణిస్తారా? అన్న మరణిస్తాడా? స్నేహితుడు మరణిస్తాడా? మన గురించి ఎవరు మరణించారు. కానీ మన గురించి యేసయ్య మరణించారంటే ఇక నిన్ను ఎంతగా పట్టించుకుంటే ఆయన నీ గురించి మరణించాడు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాక ఇంకెందుకు నన్ను దేవుడు వదిలేస్తాడని అనుకుంటావు? ఎందుకు నన్ను దేవుడు మర్చిపోయాడని అనుకుంటావు? అనుకోకు. ఆ డౌట్ ఉంటా చూసారా? ఆ డౌట్ వల్ల దేవుడికి మనం దూరం అవుతుంటా అంటాం. గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద ఎప్పుడు అనుమానపడద్దు. అనుమానమే దేవుడికి మనకు దూరం చేస్తుంటా అంటది. ఆ అనుమానము దేవుడికి మనకు మధ్య వస్తున్న అడ్డుగోడ. ఆ అడ్డుగోడను తీసివేయండి ఎప్పుడు కూడా. So always connect with God, always depend on God, always depend on God, believe God, trust God. ఏదైనా ఏది జరిగినా కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఆయన అన్యాయస్తుడు కాదు. ఏది చేసినా నీ మంచికే చేస్తాడు. ఏది చేసినా నీ ఉపయోగానికే చేస్తాడు. కానీ నీకు అన్యాయం చేసే దేవుడు కానే కాదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రణాళిక ఉందో దానికంటే 1,00,000 రేట్ల కోట్ల రేట్ల మంచి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు నీ మీద. అర్థమవుతుందండి? నీ మీద నీకు ఏ ప్రణాళిక ఉందో, నీ పిల్లల మీద నీకు ఏ ప్రణాళిక ఉందో, నీ పిల్లల మీద నీకున్న ప్రణాళిక కంటే నీ దేవుడికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ప్రణాళిక మన మీద ఉన్నతమైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. అందుకే అందుకే ట్రస్ట్ యువర్ గాడ్. దేవుడిని నమ్మడం. దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి. మీ హృదయాలను ఆయన వైపుకి తిప్పండి. మీ మనసులను ఆయన వైపుకి తిప్పండి. ఆయనను ప్రేమించండి, ఆరాధించండి, స్తుతించండి. ఆయనను నరాల్లోకి ఉండాలి. మన నరాల్లో దేవుడు అనే పదం ఉండాలి. మన యేసయ్యనే నిండుకోవాలి. సో అప్పుడు మీరు చూడండి దేవుడి యొక్క ప్రత్యక్షత. నువ్వు ప్రార్థించక ముందుకే నీకు సమాధానాలు వస్తాయి. ప్రార్థించక ముందుకే నీకు జవాబులు వస్తాయి. నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు కదా, నిన్ను లోకంలో అందరికంటే గొప్పగా హెచ్చిస్తాడు. అబ్రహాము ప్రేమించాడు దేవుణ్ణి, యాకోబు ఇస్సాకు ప్రేమించాడు, దావీదు ప్రేమించాడు, సొలొమోన్ ప్రేమించాడు దేవుణ్ణి. సో వీళ్ళందరూ గొప్పగా ప్రేమించారు దేవుణ్ణి, గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. సో నువ్వు కూడా గొప్పవాణ్ణి కావాలి అంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో. సో ఒకటే చెప్తున్నాను, నీ దేవుడితో నువ్వు కమర్షియల్ గా ఉండకు. గుర్తుపెట్టుకో, కమర్షియల్ కాదు, బిజినెస్ డీల్ లాగా ఉండద్దు. కొంతమంది అవసరం వచ్చినప్పుడే ప్రేయర్ మీటింగ్ జాయిన్ అవుతారు, ప్రేయర్ చేయించుకుంటారు, ప్రేయర్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ కమర్షియల్, ఇట్స్ ఎ బిజినెస్ మైండ్ సెట్. అది దేవుడికి నచ్చదు. దేవుడికి పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన అవసరం ఉన్నప్పుడే అయ్యా నాకు ఫోన్ కావాలన్నప్పుడే నీతో మాట్లాడి, ఫోన్ కొన్న తర్వాత నీతో మాట్లాడడం మానేస్తే ఎలా ఉంటుంది? లేకపోతే ల్యాప్టాప్ కావాలన్నప్పుడే నీతో మాట్లాడి, ల్యాప్టాప్ కొనిచ్చిన తర్వాత మాట్లాడేస్తే ఎలా ఉంటుంది? అంటే వాడు నీతోటి తల్లిదండ్రులు కుమారుడు ఉన్న సంబంధం లేదు, ఒక బిజినెస్ డీల్ మాత్రమే ఉంది. సో అలాగే నీ దేవుడితో అలా బిజినెస్ డీల్ అవసరం లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా కంటిన్యూ యూ ప్రేయర్. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నమ్మడాన్ని మాత్రం ఆపద్దు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, చాలా మంది నమ్మడం ఆపేస్తారు, ప్రార్థించడం ఆపేస్తారు. ప్రార్థనకు ఉత్తరం రావట్లేదు, జవాబు రావట్లేదు, నమ్మడం ఆపేస్తారు, లేకపోతే ప్రార్థించడం ఆపేస్తారు. నో, నెవర్ స్టాప్ ప్రేయర్, నెవర్ స్టాప్ బిలీవింగ్ యువర్ ఫాదర్, నెవర్ స్టాప్ బిలీవింగ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి, నీ తండ్రిని నమ్మడం మాత్రం నువ్వు ఆపకు. నమ్మడం మాత్రం ఆపకు, ప్రార్థించడం మాత్రం ఆపకు, స్తుతించడం మాత్రం మానకు, పాడడం మాత్రం మానకు. ఎందుకంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో మన దేవుడితో ఉన్న రిలేషన్ ఎప్పుడు కూడా అల్టిమేట్ ఉండాలి. అది స్థిరంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి. ఏ ఉపద్రవం కానీ, ఏ కష్టము కానీ, ఏ శ్రమ కానీ, ఏ పోరాటము కానీ మన దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టొద్దు. మన దేవుడి మీద ఉన్న సత్సంబంధాన్ని పోకూడదు. నీ సర్వము కోల్పోయావా, అయినా నువ్వు దేవుడితోటే ఆరాధించు. నీకు అన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదా, ఆయన్నే దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, ఆయనతే కనెక్ట్ అయ్యిండు. అదే యోబు అదే చేశాడు. ఆయన సర్వం కోల్పోయాడు, అయినా కూడా దేవుణ్ణి ఆరాధించాడు. అయినా కూడా దేవుణ్ణి నమ్మడం మాత్రం ఆపలేదు, నమ్మడం మాత్రము, స్తుతించడం మాత్రం ఆపలేదు. ఆయన రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అర్థమవుతుందా అండి? అన్షేకబుల్ గా ఉండాలి. నీ దేవుడి మీద నీ నమ్మకము, నీ దేవుడి మీద నీ విశ్వాసము, నీ దేవుడి మీద నీ ప్రేమ, నీ దేవుడి మీద నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా షేకబుల్ కావద్దు, షేక్ కావద్దు నీ ఫెయిత్. సో అలా ఉండాలి. ఎందుకంటే అందరూ విడిచినా నేను విడవని అంటున్నాడు కదా, అందరూ మరిచినా నేను మరవని అంటున్నాడు కదా, అందరూ వదిలేసినా నేను వదిలేని అంటున్నాడు కదా, నువ్వు నా బిడ్డవు అంటున్నాడు. నేను ఎదురు ఎలా వదిలేస్తా? ఆ తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మాత్రం నిన్ను మరవని అంటున్నాడు కదా. సో నీ ముఖము నాకు దాచుకోము, కోపము చేత నీ సేవకుని తొలివేయకము, నా సహాయకుడవు నీవే. చూసారా, ఐజ్ అవర్ హెల్పర్, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. సో ఇదంతా కూడా దావీదు రాసుకున్నాడు.
ఇలా విడనాడకు కష్టం వచ్చినప్పుడు. ఆయన ఎప్పుడు కూడా విడవడండి, ఒడబాయడండి. ఎందుకంటే ఆయన మరణించిన దేవుడు, నీకోసం మరణించిన తండ్రి నిన్నెలా వదిలేస్తాడండి? నిన్నెలా వదిలేస్తాడు? ఇప్పుడు చాలా మంది కూడా మనం సాక్ష్యాలు చూసాము. ఒక కుమారుడికి కిడ్నీ పాడైపోతే ఈ ఒక తల్లి గాని తండ్రి గాని ఇంకొక కిడ్నీ ఇచ్చి ఆ కుమారుడిని బ్రతికించుకున్నారు. సో అలా 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నారు. అలా ఉన్నారు తల్లిదండ్రులు కూడా. దేర్ ఆర్ గుడ్ ఫాదర్స్, గుడ్ మదర్స్ ఆల్సో దేర్. సో దేర్ ఆర్ బ్యాడ్ మదర్స్, బ్యాడ్ ఫాదర్స్ ఆల్సో. ఒకప్పుడు మదర్ అంటే బ్యాడ్ అనేది లేదు, ఫాదర్ అంటే బ్యాడ్ అని లేదు. ఇప్పుడు అది కూడా కరెక్ట్ అయిపోయింది. ఆ రిలేషన్ కూడా కరెక్ట్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకు కూడా దేవుడు సహాయంగా ఉంటాడు. అందుకే అనాథాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే దేవుడే సృష్టించాడు. అనాథాశ్రమాలను పెంచి పోషించేది కూడా దేవుడే. అందుకే your money, give some money to old ఆర్ఫన్స్ కి హోమ్స్ కి రిలీజ్ చేయొచ్చు మనము. నన్ను విడవకుము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చూసారా అండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనము. సో అల్టిమేట్ రిలేషన్ ఏంటండి ఈ భూలోకంలో? తల్లిదండ్రి. వాళ్ళని నమ్మినట్టుగా ఎవరు నమ్మరు, వాళ్ళనే నమ్మాలి. మన కష్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకునేది ఫస్ట్ తల్లికే తండ్రికే. అన్నదమ్ములు మోసం చేసిన, అక్క చెల్లెలు మోసం చేసిన, మనం చెప్పుకునేది ఎవరికి? తల్లికే తండ్రికే. అలాంటి తల్లిదండ్రులే మోసం చేస్తే యెహోవా నన్ను చేరదీయును. అలాంటి తల్లిదండ్రులే వదిలేస్తే యెహోవా నన్ను చేరదీయును. అలాంటి తల్లిదండ్రులే నన్ను అన్యాయం చేస్తే, మనకు అన్యాయం చేస్తే యెహోవా నన్ను చేరదీయును. ఎందుకంటే ఆ తల్లి కంటే, ఆ తండ్రి కంటే ముందు దేవుడు మనకు తల్లి, మనకు తండ్రి. నేను మళ్ళీ ఎవరి రిలేషన్ బ్రేక్ చేయట్లేదమ్మా. జస్ట్ నీ యొక్క దేవుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది? మనము తల్లిదండ్రులను గుడ్డిగా నమ్ముతున్నాం, అంతకంటే గుడ్డిగా మన దేవుణ్ణి నమ్మాలి అని చెప్తున్నాను. సో అంత ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నాను. సో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. సో వదిలేస్తారు కొంతమంది పుట్టగానే ఆ రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద, లేకపోతే ఆ బస్ స్టాండ్ లో, ఆ చెత్త బుట్టలో వదిలేసిన తల్లిదండ్రులు లేరా అండి? వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మోషే ఒక ఆజ్ఞ వచ్చింది మోషే ఉన్న కాలంలో, ఆ మగ పిల్లల్ని చంపాలని. ఆ తల్లి ఏం చేస్తుంది? బుట్టలో పెట్టి పంపించేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ఫరో కూతురి ద్వారా ఆ మోషేని పెంచి పోషించేలాగా చేస్తాడు దేవుడు. చూసారండి అలాంటి సందర్భాలు. కొంతమంది నిజంగా తల్లిదండ్రులకు కంటారు కానీ పెంచి పోషించే శక్తి ఉండదు. సో పెంచి పోషించే శక్తి లేక వాళ్ళను రోడ్డు మీద వదిలేస్తారు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వదిలేసిన వాళ్ళని కూడా దేవుడు అనాథ శరణాలకు తీసుకొచ్చి అనాథాశ్రమంలో వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు. మంచి బట్టలను పెట్టి, మంచి భోజనాన్ని పెట్టి, మంచి ఆహారాన్ని ఇచ్చి. సో యెహోవా నన్ను చేరదీయును. సో తల్లిదండ్రులకు మనం భారం కావచ్చు కొన్ని సందర్భాల్లో. ఒక 20 సంవత్సరాలు రాగానే నువ్వు సంపాదించట్లేదు, నువ్వు తిండి దండగానే అనొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు మనకు భారంగా కావచ్చు. కానీ దేవుడికి మనం ఎప్పుడు కూడా భారము కానే కాదు. దేవుడికి ఎప్పుడు కూడా, మన యేసయ్యకు మనం ఎప్పుడు కూడా భారము కాదు. ఆయన మనకు బాధ్యత అది. ఆయన నేనే నిన్ను భూలోకానికి తీసుకొచ్చాను, నేనే నిన్ను భూలోకంలో పెంచుతాను, పోషిస్తాను, నేనే నారు పోసాను, నేనే నీరు పోస్తాను, నేనే కోత కోస్తాను, నేనే విస్తరింపేలాగా చేస్తాను, నేనే నిన్ను తీసుకొచ్చాను. నువ్వు నన్ను అడగలేదే అయ్యా, యేసయ్య నన్ను భూలోకానికి పంపించమని అడగలేదే. మనం ఎవరి గర్భంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఎవరు తల్లిదండ్రులుగా ఉండాలి, ఏ ఊరిలో పుట్టాలి, ఏ హాస్పిటల్లో పుట్టాలి అన్నది డిసైడ్ చేసింది ఆయనే, మనమేమి డిసైడ్ చేయలేదే. సో కాబట్టి ఆయన్నే పంపించాడు. కాబట్టి ఆయనకు 100% బాధ్యత ఉంది మనందరినీ కూడా పెంచడానికి, మనందరినీ కూడా పోషించడానికి, మనందరినీ కూడా ఆదరించడానికి. అందుకే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. వదిలేసిపోవచ్చు వాళ్ళు, కొన్ని సందర్భాల్లో మరణిస్తారు, వాళ్ళు వృద్ధాప్యమే మరణిస్తారు. అప్పుడు మన బ్రతుకేంటిది? ఆగిపోతుందా? ఆగిపోదు కదా. కొన్ని సందర్భాల్లో వదిలేసిపోవచ్చు. సో మన బ్రతికేంటిది? ఆగిపోతుందా? ఆగిపోదు. ఎంతమంది అనాథ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు లేరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు లేరు, ఎంతమంది డాక్టర్లు అయిన వాళ్ళు లేరు, ఎంతమంది కలెక్టర్లు అయిన వాళ్ళు లేరు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వారు లేరు, ఎంతమంది ఇండియన్ ఆర్మీలో పనిచేయట్లేదండి అనాథ పిల్లలు. సో చూసారా, అలాంటి వాళ్ళను కూడా దేవుడు చేసి, ఇంకా తల్లిదండ్రులు లేని పిల్లల కంటే, ఇంకా తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఉన్న పిల్లల కంటే లేని పిల్లలకు ఇంకా గొప్ప జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. చాలా మంది కూడా, కొంతమంది మంత్రులు కూడా అయ్యారు తల్లిదండ్రులు లేని వాళ్ళు, బిజినెస్ మ్యాన్ అయ్యారు తల్లిదండ్రులు ఆదరించని వాళ్ళు. చూసారా అండి ఎంత గొప్ప దేవుడు. వీఆర్ సర్వింగ్ గ్రేట్ గాడ్. అందుకే యూ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్. సత్సంబంధం అంటారు కదా, లోతైన సహవాసం అంటారు కదా, అది నెవర్ ఎండెడ్ గా ఉండదు. చాలా మంది గునుక్కుంటారండి దేవుడి మీద, అయ్యో ప్రార్థనకు జవాబు రావట్లేదని. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఒక్క ఘటన గుర్తు పెట్టుకోండి మీరు.
నీ కోసం శిలువలో మరణించాడు. అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అది మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, నీకు ఉద్యోగం రావట్లేదు, లేకపోతే నీకు వీసా రావట్లేదు, లేకపోతే నీకు ఆరోగ్యం బాగుండట్లేదు, అయినా నువ్వు దేవుడిని గులుక్కుంటున్నావు, సనుక్కుంటున్నావా? అయితే ఒకటే ఘటన బైబిల్లో ఉన్న ఒక సందర్భం గుర్తుపెట్టుకో. ఆయన 2 చేతులు మేకులకు కొట్టించుకున్నది, కాళ్ళకు 2 కాళ్ళకు మేకులు కొట్టుకున్న సందర్భం గుర్తు చేసుకో. ఆ తలకు ముళ్ళ కిరీటాన్ని వేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకో. నీకోసం 39 కొరడా దెబ్బలకు తిన్నాడు, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకో. నీకోసము ఆ శిల్వలో వేళ్లాడాడు, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకో. అంతే. అప్పుడు నీకు దేవుడి మీద కోపం రాదు. దేవుడి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకో. అంత త్యాగం చేసిన దేవుడు ఎందుకు మర్చిపోతాడండి? అంత త్యాగం చేసిన దేవుడు ఎందుకు వదిలేస్తాడండి? అంత త్యాగం చేసిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఒక సందర్భం ఉంది అక్కడ, దాని వెనకాల ఏదో ప్రణాళిక ఉంది. ఒకటి తెలుసా, మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ మన 100 సంవత్సరాల జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. 10 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఆయన ఇప్పటి నుంచే మనల్ని ఆ గండాల నుంచి తప్పించుకుంటూ వస్తా అంటాడు. అందుకే గ్రేట్లీ నీ యొక్క దేవుని గొప్పగా తెలుసుకో. సో గాడ్ బ్లెస్ యూ. నాజరుడైన యేసయ్య గొప్ప వాక్యాన్ని మళ్ళీ మాకు అందించావు తండ్రి. మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని మా అందరికీ కూడా బయలుపరిచి, మా అందరినీ కూడా నిజమైన దేవుడు ఎవరో గుర్తించేలాగా సహాయాన్ని చేసినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.